హాయ్ ఫ్రెండ్స్, మీకు బీడిఆర్ ముక్క చిన్న ముక్క ఉంటుంది కదండి, దానితో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది. చిన్న బీడిఆర్ ముక్కతో కూడా మనం బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ బీడిఆర్ ముక్కని మనము స్ట్రేట్గా అనుకొని, మీకు ఒక్కసారి అనుమానం ఉంటుంది కదండి, అది క్లియర్ చేసుకోండి. ఇప్పుడు బీడిఆర్ ముక్క వచ్చేసి మీకు నేను టేప్తో కొలిచి చూపిస్తున్నాను. టేప్తో కొలిచి మీకు మీ ముందే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, నేను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయలేదు ఫ్రెండ్స్. చూసారు కదా, టేప్తో నేను ఇప్పుడు మీకు క్లాత్ని కొలిచాను. ఇప్పుడు దాన్ని మనము క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. 4 మడతలుగా దాన్ని మడుచుకోవాలి క్లాత్ని. కట్టింగ్స్ అనేది మన దిక్కు రాకుండా మనకు ఎదురుగా వచ్చేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. క్లాత్ని దాన్ని 4 మడతలుగా మనం క్లాత్ని మడిచేసుకొని సాఫ్ట్గా అనుకోవాలి ఫ్రెండ్స్. అనుకున్న తర్వాతకి మనం ఇప్పుడు కొలతలు పెట్టుకోవాలండి బ్లౌజ్కి. అది ఎలాగో నేను చూపిస్తాను చూడండి. మనం స్ట్రేట్గా మడత పెట్టుకొని క్లాత్ని తర్వాత మనము మార్కర్ తీసుకోవాలండి. మార్కర్ తీసుకున్న తర్వాతకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆది బ్లౌజ్ ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టడానికి ఎవరిదైతే సైజ్ బ్లౌజ్ ఉందో ఆ సైజ్ బ్లౌజ్ మనం తీసుకోవాలండి. సైజ్ బ్లౌజ్ తీసుకున్న తర్వాతకి మనము బ్లౌజ్ని స్ట్రేట్గా కాకుండా తిరమర తీయాలండి. ఎలా అంటే మనం చూసుకోవాలి, ఉక్సు పట్టి ఎటు సైడ్ అయితే ఉందో కొలత మనం అటు సైడ్ తీసుకోవాలండి. ఎందుకంటే ఉక్సు పట్టి సైడే ఎందుకు తీసుకోమని అంటున్నానంటే, ఉక్సు పట్టి సైడ్ మనం కొలతలు కొలుచుకుంటే స్ట్రేట్గా వస్తాయండి. ఉక్సు పట్టి సైడ్ హ్యాండ్ తీసుకొని హ్యాండ్ ఎంత ఉందో ఫస్ట్ మనం కొలుచుకోవాలండి. ఆ ఉన్న కొలత కంటే మనం 1 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ పట్టీకి వెళ్తుందండి, 1/2 ఇంచ్ పైన కుట్టడానికి వెళ్తుందండి. మనం కొలతలు పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు ఉండే విధంగా కొలుచుకొని ఆది బ్లౌజ్తో కొలతలు సెట్ చేసుకోవాలండి. తర్వాత మనము హ్యాండ్ లూజ్ అయితే ఎంత ఉందో అంతే మనం పెట్టుకోవాలండి. అంటే వాళ్ళు కొంచెం లూజ్ పెట్టు, ఇది పెట్టు, అది పెట్టని ఏమన్నా మనకి చెప్తే దాన్ని బట్టి చెప్తారు కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టండి, 1 ఇంచ్ ఎక్కువ పెట్టండి. నాకు ఇచ్చిన సైజ్ బ్లౌజ్కి మాత్రం అసలు ఏం చెప్పలేదండి, ఉన్నట్టే కుట్టమన్నారు. అందుకే ఆది బ్లౌజ్ది ఎంత సైజ్ అయితే ఉందో నేను అంతే పెట్టుకున్నానండి. ఖర్చులకి ప్లస్ మనం సైజ్కి మార్కింగ్స్ పెడుతున్నాను కదా, మళ్ళీ ఆది బ్లౌజ్తో సంఖ అయితే ఎంత ఉందో దానికంటే మళ్ళీ ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఎలా పెడుతున్నానో. 1 ఇంచ్ పెట్టినట్లయితే మనకు కుట్టుకి 1/2 ఇంచ్ వెళ్తుందండి, మళ్ళీ కింద పట్టికి 1/2 ఇంచ్ వెళ్తుందండి. పైన నేను డ్రా చేస్తున్నాను కదండి షోల్డరు, అక్కడ 2 ఇంచెస్తో తీసుకొని కింద రౌండ్కి మనం మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాతకి మనం మార్క్ ఎలాగైతే చేసుకున్నామో కట్టింగ్ కూడా సేమ్ అలానే చేసుకోవాలండి. మీరు అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా 1కి 2 సార్లు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. నా కట్టింగ్ కూడా మీరు కొంచెం అలవాటు పడాలి కదా, చూస్తూ ఉంటే మీకే అలవాటు అవుతుందండి. ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా మీకు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. ఇప్పుడు తర్వాత బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి సేమ్ మనం హ్యాండ్స్కి అయితే క్లాత్ ఎలా ఫోల్డ్ చేసామో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత మనం ఆది బ్లౌజ్ ఉంది కదండి, ఆది బ్లౌజ్తో మనము కొలతలు చూసుకోవాలి. ఎలా అంటే అది ఎంత ఉంది అనేది మనము చూసుకోవాలి. ఫస్ట్ మడతగా వేసుకున్న తర్వాత ఆ మడతగా వేసుకొని ఆది బ్లౌజ్ చూసుకోవాలి, మన క్లాత్ అనేది సరిపోతుందా సరిపోతలేదా అనేసి చూసుకోవాలి. చూసుకొని కింద ఖర్చులు ఉంటాయి కదండి, అవి స్ట్రేట్గా ఉండాలి క్లాత్ మనకు ఫస్ట్.
క్లాత్గా స్ట్రేట్గా ఉండేటట్టు ఒక లైన్ గీసుకోవాలండి. ఆ తర్వాత కింద ఎక్స్ట్రా ఉంటుంది కదండి, ఎక్కులు తక్కువలుగా ఉంటుంది కదా, ఆ హెచ్చులు కచ్చులు మనం కట్ చేసుకొని సాఫ్ట్గా క్లాత్ ఉండే విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ మనం ఆది బ్లౌజ్తోని నడుము సైజ్ చూసుకోవాలి. ఇప్పుడు నేను చూసుకున్న నడుము సైజ్ ఎక్కువ అవుతుంది కదండి క్లాత్. సో ఇప్పుడు మనం ఏంటంటే బ్లౌజ్కి సరిపోయేంత మడత మనం ముందుకు లాక్కొని బ్లౌజ్కి సరిపోయేంత మనము మడత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వీపు కప్పు చూసుకోవాలి. వీపు కప్పు ఎంతైతే ఉంది, కింద 1/2 ఇంచ్ వదిలేయాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తున్నట్టుగా పైన 1/2 ఇంచ్ వదిలేయాలి ఫ్రెండ్స్. దేనికైనా మనం 1 ఇంచ్ తీసుకున్నట్టయితే మనకు బ్లౌజ్ కుడితే కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు పైన 1/2 ఇంచ్ గల్లకి, కింద 1/2 ఇంచ్ నడుము పట్టికి, ఆ తర్వాత మనం పక్కలకి ఇట్లా సేమ్ బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతే మీరు తీసుకోవాలండి. ఎక్కువ పెట్టుమని అడిగితే ఎక్కువ పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్. కంపల్సరిగా మీకు కుట్టడం అయితే వస్తుంది, కటింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఏం టెన్షన్ లేదు, మీరు అస్సలు టెన్షన్ పడొద్దు. ఏదైనా మనం ఒకేసారి ఎదగాలంటే ఎదగలేం ఫ్రెండ్స్. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటూ పోతే మనము దేనిలోనైనా సక్సెస్ అవుతాం. ఇప్పుడు తర్వాతే మనము భుజం హైట్, బ్లౌజ్ హైట్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా భుజం హైట్ వచ్చేసి మీరు టేప్తో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు టేప్తో చూసుకున్నట్లయితే మీకు 14 ఉంది ఆ బ్లౌజ్. 14 ఉన్నప్పుడు మనం 15 పెట్టుకోవాలి. ఆల్రెడీ 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ భుజం కుట్టుకోవడానికి కదా. సేమ్ గల్లకడ మీరైతే 1/2 ఇంచ్ ఎలా ఎక్కువ పెట్టుకున్నారో పైన కూడా 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పైన మనం భుజాలు జాయింట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది కుట్టులోకి వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత మనం నడుము కుట్టుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ నడుములోకి వెళ్తుందండి. అందుకే 14 బ్లౌజ్ హైట్ ఉన్నట్లయితే మీరు 15 పెట్టుకోవాలండి. 15 హైట్ ఉన్నట్లయితే మీరు 14 పెట్టుకోవాలండి. తర్వాత గల్ల 2 అండి. తన గల్ల వెడల్పు తక్కువ ఉందని 3 పెట్టుకున్నానండి గల్ల. తర్వాత నేను డ్రా చేస్తుంది భుజము 3 పెట్టుకున్నానండి. ఆ తర్వాత మనం 3 పెట్టుకున్న తర్వాత 3 నుంచి డ్రా చేసి పక్కలకి మనం డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు సంక డ్రా చేసుకోవాలండి. తర్వాత పైన 2 ఇంచెస్ గల్లకు పెట్టుకుంటే 2.5 కింద నెక్ దగ్గర ఉంటుంది కదండి, అక్కడ 2.5 ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ 1/2 ఇంచ్ వచ్చేసి మీకు ఆమ్ రౌండ్కి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు నేను గీస్తున్నాను కదా గల్ల, అక్కడ మూల 1/2 ఇంచ్ పెట్టాను కదండి, ఆ 1/2 ఇంచ్లో 1/2 ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. గల్ల మాత్రం కరెక్ట్గా వస్తుందండి. మీరు కట్ చేస్తూ ఉంటే మీరు నాకంటే ఎక్కువ చాలా ఫాస్ట్గా కట్ చేసుకోవడానికి వీలవుతుంది. తర్వాత మనం నీట్గా కట్ చేసుకోవాలండి. మీరు బీడిఆర్ ముక్కతో కూడా క్లాత్ సరిపోయే విధంగా ఇలా మీరు కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్. మనము ఏదైనా సాధించగలమంటే ఖచ్చితంగా సాధిస్తామండి. చిన్న ముక్కతోనైనా బ్లౌజ్ కట్ చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా. ఇప్పుడు మనం వీపు కప్పు అయిపోయిందండి, వెనుక భాగం వచ్చేసింది బ్లౌజ్కి. ఇప్పుడు తర్వాత మళ్ళీ మనం క్లాత్ స్ట్రేట్గా అనుకోవాలండి. స్ట్రేట్గా అనుకున్న తర్వాతకి 4 వైపులా 4 సైడ్లు సరిగ్గా అనుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మీరు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా వేసుకోవాలండి. మూలల మీద వేసుకుంటే క్రాస్ కటింగ్ అవుతుందండి. అదే క్లాత్కి మీరు సాదా పెట్టుకున్నట్లయితే సాదా కటింగ్ ఫ్రెండ్స్. ఏం దానికి దీనికి అస్సలు ఏం తేడా ఉండదండి. క్రాస్గా క్లాత్ పెట్టుకుంటే క్రాస్ కటింగు. నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, మీరు క్రాస్ పెట్టి ఎంత పెట్టుకోవాలని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఫింగర్తోని 4 ఫింగర్స్ పెట్టుకొని మనం డాట్ పెట్టుకోవాలండి. ఇలా ఈజీగా అవుతుందండి. ఇప్పుడు ఆ గల్ వచ్చేసి 7 ఉందండి. అట్లా 7గా ఇప్పుడు నేను పెట్టే ఆది బ్లౌజ్ 7 ఉందండి. నేను డైరెక్ట్ ఆది బ్లౌజ్తో పెట్టాను. ఇలా చాలా ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ మనకు కరెక్ట్ వచ్చిందా లేదా అనేసి మనం చూసుకోవాలి కదండి. అందుకని మళ్ళీ మీకు కొలిచి చూపిస్తున్నాను. కరెక్ట్గా పెట్టానండి నేను. 7 ఉందండి. 7 ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 అండి. 1/2 ఇంచ్ కుట్టులోకి వెళ్ళేటట్టు పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఫ్రంట్ గల్లా డ్రా చేసుకున్నాను. తర్వాత ముందు సేమ్ ఎలా ఉందో అలా పెట్టుకున్న తర్వాత పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ వదిలేసుకున్నాను ఫ్రెండ్స్. నేను సేమ్ ఆవిడ బ్లౌజ్ ఎలా ఉందో నేను అలాగే పెట్టుకున్నానండి.
తర్వాత రౌండ్ డ్రా చేసుకొని సంక దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందికి డ్రా చేసుకోవాలండి. 1/2 ఇంచ్ ఎందుకు కిందికి డ్రా చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, మనము ముందు సైడు సంక ఉంటుంది కదండి, అది ఫ్రీగా ఉండడానికి, మనకు ఎలాంటి ముడతలు రాకుండా బ్లౌజ్ స్టిచ్చింగ్ నీట్గా రావడానికి మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ముందుకి ఒక 1/2 ఇంచ్ కిందికి డ్రా చేసుకోవాలి సంక దగ్గర. అలా అయితే మనకు సంక దగ్గర ఎలాంటి ముడతలు లేకుండా వస్తాయి ఫ్రెండ్స్. ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. కుట్టేటప్పుడు కూడా మనకు మర్చిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మనం కుట్టేటప్పుడే చేసుకోవాలంటే అస్సలు కాదు, మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు ఈ చిన్న బీడిఆర్ ముక్కలో కూడా మనం క్రాస్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. క్లాత్ చాలా మిగిలింది ఫ్రెండ్స్, అది నడుము పట్టికి గల్ల పట్టికి అన్నిటికీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్రాస్ పట్టి ఆది బ్లౌజ్తోని ఎంతైతే ఉందో అంత చూసుకొని మనం క్రాస్ పట్టి చక్కగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ పూర్తిగా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.